ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న సినిమా 'వికల్పం' గురించి. ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా చాలా మందికి తెలియకపోయినా, చూసిన వాళ్ళలో మాత్రం మంచి చర్చను తెచ్చుకుంది. ముఖ్యంగా ఉత్కంఠభరితమైన, మెదడుతో ఆడుకునే కథలు ఇష్టపడే వాళ్లకు బాగా నచ్చే అవకాశం ఉంది. ముందుగా ఒక విషయం చెప్పాలి. ఇది సాధారణంగా వచ్చే ఉత్కంఠభరితమైన సినిమా కాదు. మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకుడిని ఒక సందేహంలో ఉంచుతుంది. అసలు ఏం జరుగుతుంది? నిజంగా జరగబోతుందా? లేక కథానాయకుడు ఊహించుకుంటున్నాడా? అనే ప్రశ్నలు తరచూ వస్తూనే ఉంటాయి. అదే ఈ సినిమాను ఆసక్తికరంగా మార్చింది. సినిమా కథలోకి ఎక్కువగా వెళ్లకుండా చెప్పాలంటే, ఒక వ్యక్తి జీవితంలో జరిగే కొన్ని విచిత్ర సంఘటనల చుట్టూ కథ తిరుగుతుంది. అతని గతం, కొన్ని మరిచిపోయిన జ్ఞాపకాలు, అతనికి ఎదురయ్యే అనుకోని పరిస్థితులు స్టోరీని ముందుకు నడిపిస్తాయి. మొదట్లో సాధారణంగా అనిపించిన కథ క్రమంగా మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఈ మూవీలో నాకు బాగా నచ్చిన విషయం కథను చెప్పిన విధానం. దర్శకుడు తొందరపడి అన్ని విషయాలు చెప్పలేదు. ఒక్కో విషయం నెమ్మదిగా బయటకు తీసుకొస్తూ ప్రేక్షకుడి ఆసక్తిని నిలబెట్టాడు. అందుకే తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి చివరి వరకు ఉంటుంది. కొన్ని సన్నివేశాలు చూస్తుంటే నిజంగానే ఏదో తెలియని ప్రమాదం జరుగుతుందేమో అనే భావన కలుగుతుంది. ఆ వాతావరణాన్ని తెరపై బాగా చూపించారు. అయితే ఈ సినిమా అందరికీ నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఇది పూర్తిగా ప్రేక్షకుడి దృష్టిని కోరుకునే సినిమా. మధ్యలో ఫోన్ చూస్తూ ఇంకేదైనా చేస్తూ చూస్తే కొన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు. కథలోని చిన్న చిన్న విషయాలను గమనిస్తూ చూస్తేనే అసలు ఆనందం తెలుస్తుంది. సినిమా రెండో భాగం నుంచి అసలు ఆట మొదలవుతుంది. అప్పటి వరకు మనం అనుకున్న చాలా విషయాలు మారిపోతాయి. కొన్ని మలుపులు ఊహించగలిగినా మరికొన్ని మాత్రం నిజంగా ఆశ్చర్యపరుస్తాయి. ముఖ్యంగా చివరి భాగం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్ళింది. అయితే కొన్ని చోట్ల కథ కాస్త నెమ్మదిగా సాగిన భావన కలుగుతుంది. ఇంకొంచెం వేగంగా ఉంటే ఇంకా బాగుండేదనిపిస్తుంది. కానీ కథ పెద్ద లోపంగా మాత్రం అనిపించదు. మొత్తం మీద చూస్తే వికల్పం ఒక మంచి ఉత్కంఠభరితమైన చిత్రం. ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా కాకపోయినా కొత్త తరహా కథలు ఇష్టపడే వాళ్లకు మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. పెద్దగా అంచనాలు లేకుండా చూస్తే మరింత బాగా నచ్చే అవకాశం ఉంది. ఈ మూవీకి నా రేటింగ్ అయితే 5కి 4. మీకు ఉత్కంఠ, రహస్యం, చివరి వరకు ఆసక్తిగా కూర్చోబెట్టే సినిమాలు ఇష్టమైతే ఈ సినిమాను ఒకసారి తప్పకుండా చూడండి. మీరు ఇప్పటికే చూసి ఉంటే మీ అభిప్రాయం ఏమిటో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి. మరొక మంచి సినిమా గురించి త్వరలో కలుద్దాం. ధన్యవాదాలు. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్ చేయకుండా వెళ్ళకండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.